హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అరే దిమాగ్ లేని ప్రభుత్వం కాలారా, మైండ్ ఉందా, మత్తుందా, మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి ఊరేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఊరేసుకొని చచ్చిపోతూ ఉంటే మిమ్మల్ని ఊరేసి కూడా చంపాలని చెప్పేసి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాట్లాడుతూ తెలంగాణ ఈరోజు తల్లడిల్లుతుంటే సోయలేని మొద్దు నిద్రేంది, మీరు మనుషుల ఇంకేమైనా చెప్పాలనా? ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే నీకు నీళ్ళ మంత్రి కాదు కదా, నువ్వు వార్డ్ మెంబర్గా కూడా పనికిరావు, గేట్ వాచ్మెన్ కూడా పనికిరావు అని చెప్పేసి హరీష్ రావు గారు వ్యాఖ్యలు ఇవ్వడంతో నాకు 3 నెలల టైం ఇవ్వర్రి, నేను ఏ విధంగా కాళేశ్వరం ఎక్కడ మీరు కూలిందని అడుగుతున్నారో, ఎక్కడైతే కన్నెపల్లి వంగింది కుంగిందని మాట్లాడుతూ ఉన్నారో 3 నెలల్లో ఒక్క నాకు జీతాలు ఇవ్వకుర్రి, నాకు కార్లు ఇవ్వకుర్రి, మీకు సంబంధించింది నాకేవద్దు, నాకు ఒక మినిస్టర్కి సంబంధించిన బాధ్యతలు చేపట్టించేలా చేయండి, నాకు నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇవ్వర్రి. నేను 3 నెలల్లో నేను కాళేశ్వరం మిగతా సంబంధించిన వాటి అన్నిటిపైన నేను క్లియర్గా మీకు కంప్లీట్గా కట్టించి మరి చూపించే పోతా అని చెప్పేసి హరీష్ రావు సవాల్ ఇచ్చడంతో దాంతో నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు దారిలోకి వచ్చింది. ఏమంటానంటే వచ్చే ఎండాకాలం లోపు మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ పూర్తి చేస్తామట. అంటే అప్పటిదాకా దాన్ని కూల్చేస్తే ఆ తెలంగాణ రాష్ట్ర నీళ్లు బనకచెర్లకి పోలవరానికి మంచిగా పోతుంది, ఆంధ్రాకి పోతుంది నీళ్లు మంచిగా, వాళ్ళకి పోతే వీళ్ళ కళ్ళు సలబడతాయి. ఎందుకు వీళ్ళ ప్లాన్ ఒక్కడే కుల్లా చెప్తా వినండి. గోదావరిలో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇసుకను తోడేయాలి, రెండోది ఇక్కడ వ్యవసాయం జరగకుండా చేయాలి, తెలంగాణ ప్రాంతం వాళ్ళు మళ్ళీ వలస పోవాలి, ఇక ఏవైతే భూములు మిగులుతాయో ఆ భూముల్ని అడ్డిపావుషేరుకి అమ్ముకోవాలి కంప్లీట్ గా, ఆ భూములు వీళ్ళే కొనాలి, అమ్మనోళ్ళని కబ్జా చేపియాలనేదే పకడ్బందీగా టార్గెట్. ఇది ఈ ఆలోచన ఎప్పటికీ రాదు. వర్షాకాలం ఇప్పుడు మొదలైంది, ఎండాకాలం మొన్న కంప్లీట్ అయింది, సుక్క నీరు లేకుండే కాళేశ్వరంలో. అప్పుడు రిపేర్ చేస్తే ఏమైంది? ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది కదా, గతంలోనే ఎన్డీఎస్ఏ చెప్పింది కదా, తొందరలో సోయలేని ప్రభుత్వం, తొందరలో రిపేర్ చేయి, కేసీఆర్ మీద ఇంకెన్ని రోజులు ఏడుతావు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పింది కదా. మన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీకు ఉత్తమ మాటలు చెప్పే సోయ బాగానే ఉంది, కానీ తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే సోయ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? అట్లాంటప్పుడు నువ్వు మంత్రిగా ఉండకూడదు, నీ వల్ల కానప్పుడు మంత్రిగా ఉండకూడదు, దిగిపోవాల్సింది, నీకు సంబంధం లేకుండా దిగిపోవాల్సింది. ఈరోజు నీకు టీఎంసీలు అంటే తెలియదు, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ మీద ఉందో కూడా తెలియదు, ఏ ప్రాజెక్టులో ఎంత టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉందో కూడా నీకు తెలియదు. సోయలేని మాటలు, దద్దమ మాటలన్నీ పెట్టి అంత దేనికోసం అని అడుగుతున్నా. ఏమైనా పనికొచ్చే వ్యవహారం చేసిర్రా? పనికొచ్చే కార్యక్రమాలు ఏమైనా చేసిర్రా? ఏం లాభం మీతోటి ఉందా? ఏమైనా పనికొచ్చే లాభం ఏదైనా ఉందా? అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఈయన ఏపీకి సంబంధించిన ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి అన్నిటి మీద ఈయన సిగ్నేచర్ చేసి వస్తారు మిత్రులారా, సైన్ చేసి వస్తారు. ఏ సైన్ అది? ఎన్ఓసి, నాన్ అబ్జెక్షన్ అనే సర్టిఫికేట్ మీద ఎన్ఓసి ఇచ్చిస్తాడు. దీని తగ్గట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరం కూల్చేస్తే ఏపీకి సంబంధించిన ఈ నల్లమల్ల సాగర్ కావచ్చు, బనకచెర్ల కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, వీటికి నీళ్లు బేసిక్గా వెళ్ళిపోతాయి. ఏమంటాడు, ఈ తిప్పి కొడితే ఏదైతే బరాజ్ కాడ మొన్న మీకు చూపించినా కదా, ఈ బరాజ్ దగ్గర నుంచి ఏ విధంగా ఇసుక కొడతా ఉన్నారో, ఏ విధంగా కూలగొట్టే ప్రయత్నాలు ఈ జేసీబీ చేస్తుందో, దీని తగ్గట్టుగానే ఆర్జీటీవీ అక్కడికి వెళ్ళి ఎక్స్క్లూజివ్ ఏదైతే చూపెట్టిందో మనం అంతా చూసాం కదా. ఇదంతా చూసిన తర్వాత ఈ వ్యవహారం చూసుకుంటే ఈ కాళేశ్వరాన్ని రాబోయే సంవత్సరం దాకా దీన్ని కూల్చేయాలి, అందులో ఉన్న ఈ ఇసుక మొత్తం తోడేయాలి, ఈ నీళ్లు మొత్తం ఏపీకి వెళ్ళిపోవాలి. ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మిత్రులారా, కంప్లీట్గా ఇప్పుడు 1,22,000 క్యూసెక్కుల వాటర్ పోతుంది. అంటే దగ్గర 11 టీఎంసీలు వాటర్ పోతుంది. అంటే 11 టీఎంసీలు అంటే దీన్ని ఒక నెల మొత్తం చూసుకున్న దగ్గర 250కి పైగా టీఎంసీల నీరు పోతున్నట్లు లెక్క. 250 నీళ్ళు టీఎంసీలు పోతే దీన్ని ఏం చేయదు తెలుసా, యొక్క మిడ్ మానేర్ ఉంది కదా, ఈ మిడ్ మానేర్లో నీళ్లు నింపుకోవచ్చు, తర్వాత ఆ లోవర్ మానేర్లో కూడా ఇదే విధంగా నీళ్లు నింపుకోవచ్చు, తర్వాత మల్లన్న సాగర్ అని ఒకటి ఉంది, ఈ యొక్క మల్లన్న సాగర్లో కూడా నీళ్లు నింపుకోవచ్చు, కుండపోచమ్మ సాగర్లో నీళ్లు నింపుకోవచ్చు, ఈ యొక్క ఎస్ఆర్ఎస్పి రిజర్వేర్లో కూడా నీళ్లు నింపుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులు పుష్కలంగా నింపుకోవచ్చు. కానీ ప్రభుత్వం అట్లా చేస్తలేదు. ఈ వర్షపట్టి పిల్లర్లు ఏవైతే అవపడుతున్నాయో ఈ పిల్లర్ని మొత్తం కూలగొట్టే ప్రయత్నం చేయాలి. కూలగొడితే వీళ్ళకే లాభం. మొదలు ఇసుక అనేది బ్రహ్మాండంగా తోడుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు. అయితే మొన్న ఒకటి విన్నా, ఈ యొక్క 10,000 కోట్ల రూపాయలకు ఇసుక టెండర్ వేసుకున్నారు. దేనికి? శాండ్ మాఫియా 10,000 కోట్ల రూపాయలకు వీళ్ళు టార్గెట్ వేసుకున్నారు. అందులో టెండర్లు ఇవ్వడము, ఇసుక మొత్తం మోయించి ఇట్లాంటి కార్యక్రమాలు.
వానాకాలంలో మీరు ఏ బరాజ్ అయితే కూలిపోయిందో అక్కడ కంప్లీట్గా దాన్ని మరమ్మతులు చేయాల్సింది పోయి ఈ ఇసుకను మొత్తం చూసారా, ఈ ఇసుకను మొత్తం కొట్టేసే ప్రయత్నాలు విత్ జేసీబీ తోటి మీకు చూపెట్టినా, విత్ ఆధారాలతోటి కూడా చూపెట్టినా. ఈ విధమైన కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉంటే మన నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్తి మాటలతోటి ఈయన పీపీటీ పెడతాడు, ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లా నిజం చెప్పాలంటే వీళ్ళ దిమాక్లా తెలివి లేదబ్బా, తెలివి చుక్క కూడా లేదు. ఈరోజు కాళేశ్వరం కూల్చి ఏం సాధిస్తారని అడుగుతున్నా. ఈరోజు కూల్చిందే కాకుండా కూల్చే ప్రయత్నాలే కాకుండా వచ్చే సంవత్సరం దాకా రైతులను గడ్డి బీకాల కూర్చొని. గతంలో ఇదే తెలివి తక్కువ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ యొక్క రైతు బంధు అవసరమా అని చెప్పింది ఇదే పెద్ద మనిషి మొదలుగా. తెలంగాణ రాష్ట్రానికి రైతు బంధు అవసరమా అని చెప్పింది ఇట్లాంటి వానికి ఈ యొక్క నీటిపారుదల శాఖ మంత్రిగా ఇస్తే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మాటలు చెప్తా ఉన్నాడు అయ్యా అనుకుంటూ వస్తూ ఉంది తెలంగాణ సమాజం నుంచి కథ. ఏం లాభం? మీలాంటి వాళ్ళ వల్ల నీటిపారుదల శాఖ మంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం? ఈరోజు దగ్గర 200 నుంచి 300 టీఎంసీల దాకా నీరు వృధాగా పోతుంటే ఏం చేస్తూ ఉన్నారు అనుకుతున్నాం. తెలంగాణ సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? తెలంగాణ సమాజానికి మంచి కలిగించే కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? ఏం లేదు, లాభం లేదు, పని లేదు, పాడు లేదు. విచ్చలుడి రాజ్యాన్ని తలబెడతా ఉంది. విచ్చలుడే ఎక్కడ పడితే ఎక్కడ తెలంగాణ సమాజం ఇష్టానుసారంగా నీళ్లను ఏపీకి అమ్ముకునే కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎంత సిగ్గులేనితనం అంటే ఈరోజు తెలంగాణ ఆస్తుల్ని తగలబెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు అమ్ముతూ ఉన్నారు. శత్రు రాష్ట్రం అని పిలుస్తాం. శత్రు రాష్ట్రం అంటే ఇక్కడ ప్రజలు చెడుగా అనుకోవద్దు. ఏపీ రాష్ట్రంలో కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రానికి శత్రువు. తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాసే శత్రువు అతనికి ఈరోజు తెలంగాణ నీళ్లు కట్టబెడతా ఉన్నాడు, తెలంగాణ సొమ్ముని కట్టబెడతా ఉన్నాడు. మరి ఇట్లాంటి వాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండి, ఇట్లాంటి వాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు చల్లి, ఇట్లాంటి వాడు తెలంగాణ రాష్ట్రం మీద నీళ్లు తీసుకెళ్లి ఆంధ్రాకి ఇస్తే దాన్ని ఏ విధంగా ఒప్పుకుంటారు ప్రజలు? ఎట్లా ఒప్పుకుంటారు? ఏ లెక్కను ఒప్పుకుంటారు? ఒప్పుకునే కార్యక్రమాలు ఏమున్నాయా మిత్రులారా? కాళేశ్వరం కూలిస్తే ఇంక్లూడింగ్ నన్ను కూడా కలపని చెప్తున్నా, ఎవరైనా సరే అది అధికారంలో ఉన్నది ఎవరైనా సరే పండబెట్టి దొక్కుతారు. కాళేశ్వరం జోలికి పోతే మీరు ఏదైతే గోదావరి జలాలు ఏవైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే జిఆర్ఎంబి, ఇదే కేఆర్ఎంబి, దీంట్లో 2918 టీఎంసీలు ఎడనే పోతే పండబెట్టి తొక్కుడే ఉంటుంది. కృష్ణా రివర్కి సంబంధించింది 763 టీఎంసీలు. ఇవి కనుక ఎటైనా పోయిందానికే అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా సరే బీజేపీ ప్రభుత్వమైనా సరే తెలంగాణ సమాజం ఏం చేస్తుందంటే పండబెట్టి తొక్కుతుంది. బరాబర్గా పండబెట్టి తొక్కే కార్యక్రమాలే ఉంటుంది. దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే మాత్రము తెలంగాణ సమాజం ఊకోదు. తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కేసీఆర్ గారు తీసుకొస్తే నీళ్లు కూడా ఇవ్వడం శాత కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఒక నీటిపారుదల శాఖ మంత్రివై ఉండి నీళ్ళు ఇచ్చిన కూడా శాత కాదా? అట్లాంటప్పుడు నీ మంత్రి పదవికి రాజీనామా చేయి. దెబ్బు లెక్క రాజీనామా చేసి నీ వల్ల కానప్పుడు ఏం సబ్జెక్ట్ ఉంది నీ దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏదైనా సబ్జెక్ట్ ఉందా? పనికొచ్చే సబ్జెక్ట్ ఏమైనా ఉందా అంటే ఏది కూడా లేదు. నేను కూడా మీ నియోజకవర్గంలో ఒకరోజు వస్తా, నువ్వు తెలంగాణకే మరణ శాసనం రాస్తా ఉన్నావా, నీ నియోజకవర్గ ప్రజల్ని కూడా అదే చేస్తా ఉన్నది అంతా బయట పెడదాం. బయట పెట్టి మీరు ఎట్లా గెలుస్తారో మళ్ళీ అది కూడా చూసుకునే కార్యక్రమం చేద్దాం. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా క్షమిస్తారో కూడా చూస్తాం.